సో గుడ్ మార్నింగ్. కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం యూనిట్ డి మరియు ఎఫ్ బ్లాక్ మూలకాలు సమన్వయ సమ్మేళనాలు. టాపిక్ సమన్వయ సమ్మేళనాలు పదజాలము. ఇంతకుముందు వీడియోలో వెర్నర్ సిద్ధాంతం గురించి చూసాం. దాంట్లో ఉన్నటువంటి లోపాలు రెండు చూద్దాం. దెన్ లోపాలు సమన్వయ సమ్మేళనాలని ఏర్పరిచే క్రమంలో కేంద్రలోహ అయాన్ ఎలక్ట్రాన్ విన్యాసానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓకే, సమన్వయ ఇప్పుడు మనకి వెర్నర్ సిద్ధాంతము ఎంతసేపటికి ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ అని చెప్పడమే జరిగింది. కానీ సమన్వయ సమ్మేళనాన్ని ఏర్పరిచే క్రమంలో కేంద్రలోహ అయాన్లో ఎలక్ట్రాన్ విన్యాసంలో జరిగేటువంటి మార్పులను గురించి, ఎలక్ట్రాన్ విన్యాసం గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు, సరి అయిన ఎక్స్ప్లెనేషను లేదు. అంటే ఎలక్ట్రాన్ విన్యాసానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ చాలా వరకు సమన్వయ సమ్మేళనాలు రంగు ధర్మాలని ప్రదర్శిస్తాయి, అయస్కాంత ధర్మాలని ప్రదర్శిస్తాయి. ఎందుకు సమన్వయ సమ్మేళనాలు రంగు ధర్మాలను చూపుతాయి, ఎందుకు సమన్వయ సమ్మేళనాలు అయస్కాంత ధర్మాలను చూపుతాయి అనేది వివరణ ఇది ఇవ్వలేదు. ఈ లోపాలని సాధారణంగా మనం వెర్నర్ సిద్ధాంతంలో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సమన్వయ సమ్మేళనాల్లో ఉపయోగించే పదజాలం గురించి చూద్దాం. దెన్ సమన్వయ సమ్మేళనాల్లో మొదటగా మనకి సమన్వయ సమూహము లేదంటే కోఆర్డినేషన్ ఎంటైటీ. కోఆర్డినేషన్ ఎంటైటీ అంటే ఏంటి అంటే కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్కు నిర్దిష్ట సంఖ్యలో త్రిమితీయ జామితిలో బంధింపబడిన లైగ్యాండ్లను సమిష్టిగా కలిపి సమన్వయ సమూహము అంటారు. కోఆర్డినేషన్ ఎంటైటీ అంటే కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్ దానితో సమన్వయము చెందినటువంటి లైగ్యాండ్ల యొక్క అమరిక ఏ విధంగా ఉంది అని సూచించేదే సమన్వయ సమూహము. ఓకే, కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్ దానితో సమన్వయము చెందినటువంటి లైగ్యాండ్ల యొక్క అమరిక, వాటి యొక్క 3 డైమెన్షనల్ జామెట్రీ ఎలా ఉంది, అవి ఎన్ని సంఖ్యలో అమరి ఉన్నాయి, ఎన్ని లైగ్యాండ్లు అమరి ఉన్నాయి అనేది సూచించేదే సమన్వయ సమూహము, కోఆర్డినేషన్ ఎంటైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. దెన్ టెట్రాకార్బొనైల్ నికెల్, దీనిలో కేంద్రలోహ పరమాణువు నికెల్, దెన్ లైగ్యాండ్లు కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్. ఓకే, ఇవి 4 అమరి ఉన్నాయి. ఎలా అమరి ఉంటాయి దీంతో అని అంటే టెట్రాహెడ్రల్ జామెట్రీలో అమరి ఉంటాయి. దెన్ K3FeCN6, దీంట్లో కేంద్రలోహ పరమాణువు లేదంటే అయాన్ ఏంటి అని అంటే ఐరన్. ఓకే, దీనితో సమన్వయము చెందినటువంటి లైగ్యాండ్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అన్నప్పుడు ఆక్టాహెడ్రల్ జామెట్రీలో ఉన్నాయి. ఈ విధంగా కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్తో సమన్వయం చెందినటువంటి లైగ్యాండ్ల యొక్క సంఖ్య, వాటి యొక్క త్రిమితీయ జామితి లేదంటే 3 డైమెన్షనల్ జామెట్రీని సమిష్టిగా కలిపి ఏమంటాము అంటే సమన్వయ సమూహము అంట. దెన్ తర్వాత కేంద్రలోహ అయాన్ ఏంటి? కేంద్రలోహ అయాన్, కేంద్రలోహ అయాన్ లేకుండా సమన్వయ సమ్మేళనం అనేది ఏర్పాటు ఉండదు. ఓకే, ఈ కేంద్రలోహ అయాన్ని మనం ఎలా నిర్వచిస్తాము అనంటే సమన్వయ సమ్మేళనంలో లైగ్యాండ్లతో సమన్వయము చెందిన లోహ అయాన్ని కేంద్రలోహ పరమాణువు లేదా అయాన్ అని పిలుస్తాం. దెన్ సమన్వయ సమ్మేళనంలో లైగ్యాండ్లతో సమన్వయము చెందిన లోహ పరమాణువు లేదా అయాన్ని కేంద్రలోహ అయాన్ అని పిలుస్తాం. ఈ కేంద్రలోహ అయాన్లు సాధారణంగా ఏంటి అనంటే ఎలక్ట్రాన్ కొరతతో ఉంటాయి. కాబట్టి వాటిని ఏమంటారు అనంటే లూయిస్ యాసిడ్స్ అంటాం. కేంద్రలోహ అయాన్ని లూయిస్ యాసిడ్స్గా చెప్పవచ్చు. ఎందుకు? వాటిలో ఎలక్ట్రాన్ కొరత అనేది ఉంటుంది. దెన్ తర్వాత సమన్వయ సమ్మేళనం ఏర్పాటులో మరొక ప్రముఖ పాత్ర పోషించేటువంటి సమూహాలు ఏంటి అనంటే లైగ్యాండ్లు. ఓకే, లైగ్యాండ్ లేకుండా కూడా సమన్వయ సమ్మేళనం అనేది కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఉండదు. ఓకే, ఏంటి లైగ్యాండ్ అంటే? లైగ్యాండ్ అంటే సాధారణంగా కనీసము ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే
ప్రవృత్తి కలిగినటువంటి అణువుని కానీ లేదా అయాన్ని కానీ లైగ్యాండ్ అని పిలుస్తాం. ఓకే, ఎస్, కనీసము ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే ప్రవృత్తి కలిగిన అణువుని కానీ లేదా అయాన్ని కానీ లైగ్యాండ్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి సాధారణంగా కనీసం ఒక ఎలక్ట్రాన్ జంటని దానం చేయాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటల్ని సైతము దానం చేయవచ్చు. కానీ లైగ్యాండ్ అనాలి అని అంటే కనీసం ఒక ఎలక్ట్రాన్ జంటని దానం చేసే ప్రవృత్తి అనేది ఉండాలి. ఉంటే అలాంటి సమూహాలని లైగ్యాండ్లని పిలుస్తాం. అయితే ఈ లైగ్యాండ్లలో తిరిగి విభజన అనేది ఉంది. ఏంటి అని అంటే దానం చేసేటువంటి ఎలక్ట్రాన్ జంటల సంఖ్యపై మరియు దానం చేసే ఎలక్ట్రాన్ జంటలని దానం చేసే పరమాణు దానిపై ఆధారపడి ఇక్కడ మనకి లైగ్యాండ్స్ని తిరిగి మోనోడెంటేట్ లైగ్యాండ్స్గా అంటే ఏకదంతాత్మక లైగ్యాండ్లుగా మరియు పాలిడెంటేట్ లైగ్యాండ్స్గా విభజించడం జరిగింది. అంటే సాధారణంగా లైగ్యాండ్లో ఎలక్ట్రాన్ జంటని దానం చేసే యాటమ్ని ఏమంటాము అంటే దాత పరమాణువు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా ఉంది. అమోనియా అనేది ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే ప్రవృత్తి ఉంది. దాంట్లో నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉన్నాయి. ఓకే, దీంట్లో ఏంటి అని అంటే నైట్రోజన్ మాత్రమే ఎలక్ట్రాన్ జంటని దానం చేసే ప్రవృత్తి ఉన్నటువంటి పరమాణువు కాబట్టి దాన్ని దాత పరమాణువు అనవచ్చు. ఓవరాల్గా అమోనియాని లైగ్యాండ్ అని పిలిచినప్పటికీ లైగ్యాండ్లో దాత పరమాణువు ఎలక్ట్రాన్ జంటని దానం చేసే దాన్ని దాత పరమాణువు లేదంటే డోనార్ యాటమ్ అని పిలుస్తాం. అయితే ఈ లైగ్యాండ్లని ఏకదంతాత్మక మరియు బహుదంతాత్మక పాలిడెంటేట్ లైగ్యాండ్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఏకదంతాత్మక లైగ్యాండ్లు అంటే ఏంటి అన్నప్పుడు కేంద్రలోహ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరిచేటువంటి లైగ్యాండ్స్ని ఏమంటాము అనంటే ఏకదంతాత్మక మోనోడెంటేట్ లైగ్యాండ్స్ అని పిలుస్తాం. ఓకే, దీనికి మోనోడెంటేట్ లైగ్యాండ్స్కి ఎగ్జాంపుల్స్గా క్లోరో లైగ్యాండ్స్ ఉంటాయి, బ్రోమో లైగ్యాండ్స్ ఉంటాయి, అయోడో లైగ్యాండ్స్ ఉంటాయి, అమోనియా లైగ్యాండ్స్ ఉంటాయి. దెన్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటాయి. ఓకే, వీటిని మనకి మోనోడెంటేట్ లైగ్యాండ్స్గా పిలుస్తాం. అయితే ఇక్కడ లైగ్యాండ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలా పరిగణిస్తాము అని అంటే కేవలము సిగ్మా బంధము. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ మొదటగా కేంద్రలోహ అయానికి లేదంటే పరమాణువుకి ఎలక్ట్రాన్ జంటని దానం చేసి సమయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ సమయోజనీయ బంధము సిగ్మా బాండ్గా పరిగణిస్తాం. అది కోవలెంట్ బాండ్ నేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, అయితే ఇది బ్యాక్ బాండింగ్ని కూడా కలిగి ఉంటుంది. అంటే కేంద్రలోహ అయాన్ నుంచి ఎలక్ట్రాన్ జంటను తిరిగి తీసుకొని పై బాండ్ని కూడా ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ పై బాండ్ని మనం పరిగణలోకి తీసుకోం. సాధారణంగా సమన్వయ సంఖ్య చెప్పేటప్పుడు కూడా మనకి సిగ్మా బంధాల యొక్క సంఖ్యను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ మనకి కార్బన్ మోనాక్సైడ్ని కూడా మోనోడెంటేట్ లైగ్యాండ్గానే పరిగణిస్తాం. ఓకే, దెన్ తర్వాత పాలిడెంటేట్ లైగ్యాండ్స్ అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఇవి ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటల్ని దానం చేస్తాయి. కేంద్రలోహ అయాన్ లేదంటే పరమాణువుకు ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలను దానం చేసి సమయోజనీయ బంధాలను ఏర్పరిచేటువంటి లైగ్యాండ్స్ని పాలిడెంటేట్ లైగ్యాండ్స్ అని పిలుస్తాం. ఈ పాలిడెంటేట్ లైగ్యాండ్స్ తిరిగి విభజించడం జరిగింది. ఓకే, ఈ పాలిడెంటేట్ లైగ్యాండ్లలే మనకి అంటే బహుదంతాత్మక లైగ్యాండ్లలో తిరిగి ద్విదంతాత్మక లైగ్యాండ్లు లేదంటే వీటినే బైడెంటేట్ లైగ్యాండ్స్, ట్రైడెంటేట్ లైగ్యాండ్స్, టెట్రాడెంటేట్, పెంటాడెంటేట్ అండ్ హెక్సాడెంటేట్ లైగ్యాండ్స్గా చెప్తాం. ఓకే, బైడెంటేట్ లైగ్యాండ్స్ అంటే ఏంటి? బైడెంటేట్ లైగ్యాండ్స్ అంటే ఇవి
2 ఎలక్ట్రాన్ జంటలని కేంద్రలోహ అయాన్ లేదంటే పరమాణువుకి దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, దెన్ వాటికి ఎగ్జాంపుల్స్గా ఇథిలీన్ డయమీన్ ఆర్ ఈథేన్ 1,2 డయమీన్. ఓకే, దెన్ కార్బోనేటో CO3-2 కార్బోనేటో, దెన్ ఆక్సలేటో. ఈ లైగాండ్స్ ఇవి 2 ఎలక్ట్రాన్ జంటలని దానం చేస్తాయి. 2 ఇక్కడ లైగాండ్ల సంఖ్య కాదు, లైగాండ్ల సంఖ్యను పరిగణలోకి తీసుకోవద్దు. లైగాండ్లు దానం చేసే ఎలక్ట్రాన్ జంటల యొక్క సంఖ్యని ఆధారంగా చేసుకొని వీటిని బైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, హెక్సాడెంటేట్గా చెప్తాం. బైడెంటేట్లో 2 ఎలక్ట్రాన్ లైగాండ్ 2 ఎలక్ట్రాన్ జంటలని దానం చేస్తుంది. దీంట్లో 2 డోనార్ యాటమ్స్ ఉంటాయి, 2 డోనార్ యాటమ్స్ ఉంటాయి. దెన్ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కార్బోనేటో, ఆక్సలేటో, ఇవి బైడెంటేట్ లైగాండ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. దెన్ ట్రైడెంటేట్ లైగాండ్స్ అంటే ఇక్కడ ఏ లైగాండ్ అయితే 3 ఎలక్ట్రాన్ జంటలని కేంద్రలోహ అయాన్కి దానం చేసి 3 సమన్వయ సమయోజనీయ బంధాలని ఏర్పరుస్తుందో వాటిని ట్రైడెంటేట్ లైగాండ్స్ అంటాం. దెన్ దీంట్లో ఈ ట్రైడెంటేట్ లైగాండ్స్లో ఎన్ని డోనార్ యాటమ్స్ ఉంటాయి అంటే 3 డోనార్ యాటమ్స్ ఉంటాయి, 3 డోనార్ యాటమ్స్ ఉంటాయి. దెన్ పెంటాడెంటేట్, హెక్సాడెంటేట్. పెంటాడెంటేట్ అంటే మనకి 5 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అంటే 5 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కేంద్రలోహ అయానికి లైగాండ్ దానం చేస్తుంది మరియు ఇది 5 సమన్వయ సమయోజనీయ బంధాలని ఏర్పరుస్తుంది. దెన్ హెక్సాడెంటేట్ లైగాండ్ అంటే 6 ఎలక్ట్రాన్ జంటలని దానం చేసేటువంటి లైగాండ్. ఓకే, EDTA ఇథిలీన్ డయమీన్ టెట్రాఎసిటేటో. ఈ లైగాండ్ 6 ఎలక్ట్రాన్ జంటలను కేంద్రలోహ అయానికి దానం చేసి 6 సమన్వయ సమయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. కాబట్టి లైగాండ్స్ అంటే లైగాండ్స్ ఎలక్ట్రాన్ జంటని దానం చేసే ప్రవృత్తి ఉండాలి, కనీసము ఒక ఎలక్ట్రాన్ జంటని. మరియు వీటిని క్లాసిఫికేషన్ మోనోడెంటేట్ అండ్ పాలీడెంటేట్ లైగాండ్స్. ఓకే, మోనోడెంటేట్ లైగాండ్స్ అంటే ఏ లైగాండ్ అయితే ఒక ఎలక్ట్రాన్ జంటనే దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధాన్ని కేంద్రలోహ అయాన్తో ఏర్పరచుకుంటుందో దాన్ని మోనోడెంటేట్ లైగాండ్ అని. బహుదంతాత్మక లైగాండ్లు లేక పాలీడెంటేట్ లైగాండ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలని కేంద్రలోహ అయాన్కి దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధాలని ఏర్పరచుకుంటాయో అలాంటి లైగాండ్లని బహుదంతాత్మక లైగాండ్లని పిలుస్తాం. దెన్ తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే యాంబిడెంటేట్ లైగాండ్స్. యాంబిడెంటేట్ లైగాండ్స్ అంటే దీంట్లో ఇది మోనోడెంటేట్ లైగాండే, కానీ దీంట్లో 2 దాత పరమాణువులు ఉంటాయి, 2 దాత పరమాణువులు ఉంటాయి. ఈ 2 దాత పరమాణువులలో ఏదో ఒకటి మాత్రమే ఎలక్ట్రాన్ జంటని దానం చేసినట్లయితే దాన్ని యాంబిడెంటేట్ లైగాండ్ అంట. యాంబిడెంటేట్ లైగాండ్ అంటే ఒక లైగాండ్లో 2 దాత పరమాణువులు ఉన్నప్పటికీ ఏదో ఒక దాత పరమాణువు మాత్రమే ఎలక్ట్రాన్ జంటను కేంద్రలోహ అయాన్కి దానం చేసినట్లయితే అలాంటి లైగాండ్స్ని యాంబిడెంటేట్ లైగాండ్స్ అని పిలుస్తాం. దెన్ ఇక్కడ మనకి నైట్రో NO2- నైట్రో లైగాండ్స్లో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ 2 కూడా ఎలక్ట్రాన్ జంటలను దానం చేసే ప్రవృత్తి ఉన్నప్పటికీ నైట్రోజన్ మాత్రమే ఎలక్ట్రాన్ జంటని కేంద్రలోహ పరమాణువుకి దానం చేస్తుంది. కాబట్టి ఇలాంటి లైగాండ్ని మనం యాంబిడెంటేట్ లైగాండ్ అంటాం. దీన్ని ఇలాంటి సందర్భంలో నైట్రో కాంప్లెక్స్ అంటాం. నెక్స్ట్ అలా కాకుండా కేంద్రలోహ పరమాణువుకి ఆక్సిజన్ ఎలక్ట్రాన్ జంటని దానం చేసింది అనుకోండి, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తే అప్పుడు మనం ఏమంటాం అంటే అప్పుడు మనకి నైట్రైటో అని పిలుస్తాం, నైట్రైటో అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే నైట్రోజన్ దానం చేసింది కాబట్టి నైట్రో అన్నాం, ఇక్కడ ఆక్సిజన్ దానం చేసింది కాబట్టి నైట్రైటో అని పిలుస్తాం.
ఓకే, ఆంబిడెంటేట్ లైగండ్లు అనేవి మోనోడెంటేట్ లైగండ్సే, ఒకటే ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తాయి. కానీ వీటిలో 2 దాత పరమాణువులు ఆ కెపాసిటీ ఉంటుంది, కానీ వాటిలో ఒక దాత పరమాణువు మాత్రమే ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తుంది కేంద్ర లోహ అయాన్కు. కాబట్టి అలాంటి లైగాండ్స్ని ఆంబిడెంటేట్ లైగాండ్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్గా నైట్రోలో నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ బోత్ కెన్ donate the electron pairs to the central metal ion, but yes, in nitro complexes just nitrogen can donate the electron pair. Yes, in nitrite oxygen can donate the electron pair to the metal ion. Okay, then SCN thiocyanate, next one NCS isothiocyanate. ఓకే, ఈ విధంగా ఆంబిడెంటేట్ లైగాండ్స్ ఉంటాయి.